హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది యానిమే చూస్తారు. కానీ మాన్వా అంటే పెద్దగా తెలియకపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మాన్వా యానిమే రాకముందు ఇవి బుక్స్ రూపంలో రిలీజ్ అవుతాయి. సోలో లెవెలింగ్ చూసి యానిమే చూడడం మొదలుపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోలో లెవెలింగ్ 2 సీజన్లు రిలీజ్ అయ్యాయి. ఆ 2 సీజన్ల తర్వాత స్టోరీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా, లేదంటే అలాంటి మంచి స్టోరీ ఉన్న మాన్వాల గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇప్పుడు నేను చెప్పే ఛానల్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, యానిమే ఇంకా మాన్వా ప్రపంచానికి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సజెషన్ ఇవ్వబోతున్నాను. సోలో లెవెలింగ్ యానిమే చూసి ఫిదా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా? అయితే ఆ స్టోరీ ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే తెలుగు యానిమే సెన్సే ఛానల్ పర్ఫెక్ట్ చాయిస్. సెకండ్ సీజన్ నుంచి వాళ్ళు మాన్వా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశారు. అతను చెప్పే విధానం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. సోలో లెవెలింగ్ ఫ్యాన్స్కి ఇదొక ట్రీట్ అనే చెప్పాలి. God. Wow. మనం ఒక వండర్ఫుల్ యాక్షన్ మాన్వా లుకిజం గురించి, దాన్ని తెలుగులో ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న యానిమే ర్యాబల్ ఛానల్ గురించి డీటెయిల్గా తెలుసుకొని చెప్పాలంటే తెలుగులో యాక్షన్ మాన్వాస్ని ఇంత ప్యాషనేట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్స్ చాలా తక్కువ. యానిమే ర్యాబల్ టీం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనల్ని మాన్వా ప్రపంచంలోకి తీసుకుపోతారు. ప్రతి క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎంతో డీటెయిల్గా చెప్తారు. ఇంకా లుకిజం గురించి చెప్పాలంటే ఇది ఒక ఫైట్స్ మాన్వానే కాదు, సొసైటీలో బాడీ ఇమేజ్, బుల్లింగ్ వంటి ఇంపార్టెంట్ విషయాలని కూడా టచ్ చేస్తుంది. ఒక ఆర్డినరీ అబ్బాయి ఎదుర్కొనే ఛాలెంజెస్, అతని ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనల్ని ఎంతో ఇన్స్పిరేషన్ చేస్తుంది. సో మీరు కూడా లుకిజం మాన్వా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే యానిమే రెబెల్ ఛానల్ని విజిట్ చేయండి. ఆ ఛానల్ లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు బ్లూ లాక్ మాంగాని అస్సలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా యానిమే రివ్యూ తెలుగు ఛానల్ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వింటే మీరు ఫిదా అవుతారు. ఆ ఛానల్ వాళ్ళు బ్లూ లాక్ మాంగాని ప్రతి కోణాన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టోరీ లైన్, క్యారెక్టర్ డెవలప్మెంట్ అనే తెలియని విషయాలు కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. మీరు ఒక మంచి యానిమే రివ్యూ ఛానల్ కోసం చూస్తున్నట్టయితే యానిమే రివ్యూ తెలుగు ఛానల్ తప్పక ట్రై చేయండి. వారు ఎక్స్ప్లెనేషన్ మిమ్మల్ని బ్లూ లాక్ మాంగాతో మరింత కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేయాలనుకున్నది ఒక వండర్ఫుల్ మాన్వా. దాని పేరు నానో మిచెన్. దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే తెలుగు యానిమే 383 ఛానల్ విజిట్ చేయండి. వారు దీన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నానో మిచెన్ దానిలో కరాటే యాక్షన్ ఎలిమెంట్స్, ఆ ఎలివేషన్ చూస్తేనే మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ మాన్వాని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మాన్వాని అస్సలు మిస్ అవ్వద్దు. దీంట్లో యాక్షన్ సీన్స్ చూసేటప్పుడు ఆ యానిమే ప్రపంచంలో అస్సలు మిస్ అవ్వద్దు.
ఒక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ మాన్వా గురించి చెప్పబోతున్నాను. అవును, నేను చెప్పబోయేది ఆమ్నిషియంట్ ట్రేడర్స్ వ్యూ పాయింట్ గురించే. దాన్ని తెలుగులో ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తెలుగు యానిమిస్ట్. ఈ ఛానల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆమ్నిషియంట్ ట్రేడర్స్ వ్యూ పాయింట్ అనేది ఒక డిఫికల్ట్ స్టోరీ. దాన్ని ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా అర్థం కాని స్టోరీ. దాన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ ఛానల్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ కూడా. ఎందుకంటే అది చాలా డిఫికల్ట్ స్టోరీ బ్రో. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టం, కానీ తను చాలా డీటెయిల్గా అండ్ పేషెన్స్తో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ మాన్వాని అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఈ మాన్వా చాలా బాగుంటుంది. లైక్ దీంట్లో కూడా సోలో లెవెలింగ్ లాగా సిస్టమ్స్ ఉంటాయి అండ్ అడ్వెంచర్, యాక్షన్ సీన్స్ చాలా బాగుంటుంది. ఇంత డిఫికల్ట్ స్టోరీని తను చాలా సింపుల్గా మనందరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గైస్, ఈ వీడియో ఎక్కడితో ముగించేద్దాం గైస్. ఎందుకంటే నేను మిస్టర్ బీస్ట్ టైపే, తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ అవ్వాలని చూస్తాను. ఎందుకంటే మీకు బోర్ కొట్టకూడదు కాబట్టి. గైస్, ఎలాంటి సజెషన్స్ మీకు కావాలనుకుంటే మూవీ, యానిమే, వెబ్ సిరీస్ ఇలాంటి లాట్ ఆఫ్ సజెషన్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీరు ఇప్పటివరకు చూసిన వెబ్ సిరీస్, యానిమేస్, మాన్వాస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ సజెషన్స్కి నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.